హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ సెషన్లో మనం మరొక చిన్న కథ ద్వారా హిందీ నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఇప్పటికే హిందీ నేర్చుకోవడానికి కొన్ని కథలను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ని ప్రొవైడ్ చేశాం. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. కథలోకి వెళ్లే ముందు ఈ కథలో ఉన్న హిందీ పదాలకు అర్థాలు తెలుసుకుందాం. బుఢియా ముసలావిడ, బుఢియా ముసలావిడ. రాత్ రాత్రి, రాత్ రాత్రి. అంధేరా చీకటి, అంధేరా చీకటి. ఝోపడి గుడిసె, ఝోపడి గుడిసె. ఖోజ్నా ఢూంढना వెతుకుట, ఖోజ్నా ఢూంढना వెతుకుట. సుయి సూది, సుయి సూది. గిర్నా పడుట, గిర్నా పడుట. క్రోధిత్ కోపం, క్రోధిత్ కోపం. భీడ్ గుంపు, భీడ్ గుంపు. యువా యువత, युवा युवता. क्षेत्र विभागम, क्षेत्र विभागम. घुसना दूरुटा, घुसना दूरुटा. भेड़ चाल गोर्रे नडवडिका, भेड़ चाल गोर्रे नडवडिका. एक गांव में एक बुढ़िया रात के अंधेरे में अपनी झोपड़ी के बाहर कुछ खोज रही थी. एक गांव में ఒక ఊరిలో ఏక్ బుడియా అంటే ఒక ముసలావిడ, రాత్ కే అంటే రాత్రి, అంధేరే మే చీకటిలో, అప్ని ఝోపడీ సే బాహర్ అప్ని తన, ఝోపడీ అంటే గుడిసె, బాహర్ అంటే బయట, కుచ్ ఖోజ్ రహీ థీ కుచ్ ఏదో, ఖోజ్నా అంటే వెతకడం, ఖోజ్ రహీ థీ వెతుకుతూ ఉంది. తభీ గాంవ్ కే ఏక్ వ్యక్తి కి నజర్ ఉస్ పర్ పడి. తభీ అప్పుడే, గాంవ్ కే అంటే ఊరిలో, ఏక్ వ్యక్తి ఒక వ్యక్తి, నజర్ అంటే చూపు, ఉస్ పర్ పడి అంటే ఆమెపై పడింది. ఏక్ గాంవ్ మే ఏక్ బుడియా रात के अंधेरे में अपनी झोपड़ी के बाहर कुछ खोज रही थी. तभी गांव के एक व्यक्ति की नजर उस पर पड़ी. ఒక ఊరిలో ఒక ముసలావిడ రాత్రి చీకటిలో తన గుడిసె బయట ఏదో వెతుకుతూ ఉంది. అప్పుడే ఊరిలో ఒక వ్యక్తి చూపు ఆమెపై పడింది. అమ్మా, ఇతనీ రాత్ మే బాజార్ లైట్ కే నీచే క్యా ఢూంఢ్ రహీ హో? ఉస్ వ్యక్తినే పూఛా. అమ్మా, ఇతనీ రాత్ అంటే ఇంత రాత్రిలో, బాజార్ లైట్ అంటే వీధి లైట్, స్ట్రీట్ లైట్, వీధి లైట్, కే నీచే అంటే క్రింద, క్యా ఢూంఢ్ రహీ హో ఏం వెతుకుతున్నావు? ఉస్ వ్యక్తినే పూఛా ఆ వ్యక్తి అడిగాడు. అమ్మా, ఇతనీ రాత్ మే బాజార్ లైట్ కే నీచే క్యా ఢూంఢ్ రహీ హో? ఉస్ వ్యక్తినే పూఛా. అమ్మా, ఇంత రాత్రిలో వీధి లైట్ కింద ఏం వెతుకుతున్నావు అని ఆ వ్యక్తి అడిగాడు. కుచ్ నహీ, మేరీ సుయి గమ్ హో గయి హై, వహీ ఖోజ్ రహీ హూ. బుడియానే ఉత్తర్ దియా. కుచ్ నహీ అంటే ఏం లేదు, మేరీ సుయి, సుయి అంటే ఏం చెప్పుకున్నాం, సూది. మేరీ సుయి నా సూది, గమ్ హో గయి హై పడిపోయింది, వహీ ఖోజ్ రహీ హూ వహీ అదే, ఖోజ్ రహీ హూ వెతుకుతున్నాను. బుడియానే ఉత్తర్ దియా ముసలావిడ జవాబు ఇచ్చింది. కుచ్ నహీ మేరీ సుయి గమ్ హో గయి హై వహీ ఖోజ్ రహీ హూ. బుడియానే ఉత్తర్ దియా ఏం లేదు, నా సూది పడిపోయింది, అదే వెతుకుతున్నాను. ముసలావిడ జవాబు ఇచ్చింది. ఫిర్ క్యా థా? वो व्यक्ति महिला की मदद करने के लिए रुक गया. फिर क्या था అంటే ఇంకేముంది, वो వ్యక్తి ఆ వ్యక్తి, మహిళకి మదద్ కర్నే కే లియే ఆ మహిళకు, మదద్ కర్నా అంటే సహాయం చేయడం, సహాయం చేయడానికి చేయాలని,
रुक गया ఆగిపోయాడు और उसके साथ में सुई खोजने लगा और మరియు उसके साथ में ఆవిడతో పాటు సుయి సూది खोजने लगा అంటే వెతకసాగాడు कुछ देर में और भी लोग सुई खोजने में शामिल हो गए कुछ देर में మరి కాసేపట్లో और भी लोग అంటే ఇంకొంతమంది సుయి खोजने में అంటే సూది వెతకడంలో शामिल हो गए చేరారు और देखते देखते लगभग पूरा गांव ही इकट्ठा हो गया और మరియు देखते देखते అంటే చూస్తూ చూస్తూ लगभग అంటే దాదాపు పూరా గాంవ్ అంటే ఊరంతా ఇకట్టా హో గయా గుమిగూడింది అని फिर क्या था वो व्यक्ति महिला की मदद करने के लिए रुक गया और उसके साथ में सुई खोजने लगा कुछ देर में और भी लोग सुई खोजने में शामिल हो गए और देखते देखते लगभग पूरा गांव ही इकट्ठा हो गया ఇంకేముంది ఆ వ్యక్తి కూడా ఆ మహిళకు సహాయం చేయాలని ఆగిపోయాడు మరియు ఆవిడతో పాటు సూది వెతకసాగాడు మరి కాసేపట్లో ఇంకొంతమంది సూది వెతకడంలో చేరారు మరియు చూస్తూ చూస్తూ దాదాపు ఊరంతా గుమిగూడింది सभी बड़े ध्यान से सुई खोजने में लगे हुए थे सभी అంటే అందరూ బడే ధ్యాన్ సే అంటే చాలా శ్రద్ధగా సుయి సూది खोजने में వెతకడంలో लगे हुए थे ఉన్నారు कि तभी किसी ने बुढ़िया से पूछा तभी అప్పుడే किसी ने ఎవరో बुढ़िया से ముసిలావిడను పూఛా అడిగారు अरे अम्मा जरा ये तो बताओ कि सुई गिरी कहाँ थी अरे अम्मा అంటే అరే అమ్మా జరా అంటే కొంచెం ఏ తో బతావో అంటే ఇదైనా చెప్పు కి సుయి గిరి కహా థీ సూది ఎక్కడ పడింది सभी बड़े ध्यान से सुई खोजने में लगे हुए थे कि तभी किसी ने बुढ़िया से पूछा अरे अम्मा जरा ये तो बताओ कि सुई गिरी कहाँ थी అందరూ చాలా శ్రద్ధగా సూది వెతకడంలో ఉన్నారు అప్పుడే ఎవరో ముసలావిడను అడిగారు అరే అమ్మా కొంచెం ఇదైనా చెప్పు సూది ఎక్కడ పడింది बेटा सुई तो झोपड़ी के अंदर गिरी थी बुढ़िया ने जवाब दिया बेटा అంటే బాబు సుయి సూది తో झोपड़ी के अंदर गिरी थी झोपड़ी అంటే గుడిసె అందర్ అంటే లోపల సూది గుడిసె లోపల పడింది बुढ़िया ने जवाब दिया ముసిలావిడ జవాబు ఇచ్చింది बेटा सुई तो झोपड़ी के अंदर गिरी थी बुढ़िया ने जवाब दिया బాబు సూది గుడిసె లోపల పడింది ముసిలావిడ జవాబు ఇచ్చింది ये सुनते ही सभी बड़े क्रोधित हो गए ये ఇది सुनते ही వినగానే సభీ అందరూ బడే క్రోధిత్ హో గయే క్రోధిత్ హోన అంటే కోప్పడ్డం बड़े क्रोधित हो गए చాలా కోప్పడ్డారు और भीड़ में से किसी ने ऊंची आवाज में कहा और भीड़ में से और మరియు भीड़ అంటే గుంపు भीड़ में से అంటే గుంపులో నుండి కిసీనే ఎవరో ऊंची आवाज में कहा ऊंची आवाज అంటే గట్టిగా అరవడం ऊंची आवाज में कहा ఎవరో గట్టిగా అరిచారు हम इतनी देर से सुई ढूंढ रहे हैं जबकि सुई अंदर झोपड़े में गिरी थी आखिर सुई वहां खोजने की बजाय यहाँ बाहर क्यों खोज रही हो हम మేము इतनी देर से అంటే అంతసేపటి నుండి సుయి ढूंढ रहे हैं సూదిని ఇక్కడ వెతుకుతున్నాము జబ్కి కానీ సుయి అందర్ సుయి సూది అందర్ అంటే లోపల ఝోపడేమే గుడిసెలో గిరిథి పడింది ఆఖిర్ అంటే ఇంతకీ సుయి సూది వహా అంటే అక్కడ ఖోజ్నేకి బజాయ్ అంటే వెతికే బదులు యహా ఇక్కడ బాహర్ క్యూ ఖోజ్ రహీ హో బయట ఎందుకు వెతుకుతున్నావు ये सुनते ही सभी बड़े क्रोधित हो गए और भीड़ में से किसी ने ऊंची आवाज में कहा ఇది వినగానే అందరూ చాలా కోప్పడ్డారు మరియు గుంపులో నుండి ఎవరో గట్టిగా అరిచారు हम इतनी देर से सुई ढूंढ रहे हैं जबकि सुई अंदर झोपड़े में गिरी थी आखिर सुई वहां खोजने की बजाय यहाँ बाहर क्यों खोज रही हो మేమంతా
మేము అంతసేపటి నుండి సూదిని ఇక్కడ వెతుకుతున్నాం, కానీ సూది లోపల గుడిసెలో పడింది. ఇంతకీ సూది అక్కడ వెతికే బదులు ఇక్కడెందుకు వెతుకుతున్నావు? क्योंकि रोड पर लाइट जल रही है इसीलिए, बुढ़िया बोली. क्योंकि ఎందుకంటే రోడ్డుపై లైట్ జల్ రహీ హై వెలుగుతుంది, ఇసీలియే అందుకే, బుడియా బోలి ముసలావిడ అన్నది. క్యూంకి రోడ్ పర్ లైట్ జల్ రహీ హై ఇసీలియే, బుడియా బోలి ఎందుకంటే రోడ్డుపై లైట్ వెలుగుతుంది అందుకే, ముసలావిడ అన్నది. मित्रों, शायद ऐसे ही आज के युवा अपने भविष्य को लेकर सोचते हैं कि लाइट कहाँ जल रही है. మిత్రోं మిత్రులారా, షాయద్ బహుశా, ऐसे ही అంటే ఇదే విధంగా, आज के युवा అంటే నేటి యువత, अपने भविष्य को लेकर అంటే వారి భవిష్యత్తు గురించి, సోచతే हैं ఆలోచిస్తున్నారు, की అంటే ఏమనంటే లైట్ కహా జల్ రహీ హై లైటు ఎక్కడ వెలుగుతుంది అని. वो ये नहीं सोचते कि अपना दिल क्या कह रहा है और अपनी सुई कहाँ गिरी है. वो అంటే వాళ్ళు, ఏ నహీ సోచతే కి ఇది ఆలోచించరు, ఏమని ఆలోచించరంటే, కి అప్నా దిల్ క్యా కహ్ రహా హై అంటే వాళ్ళ మనసు ఏమంటుందో అని. కి అప్నా దిల్ క్యా కహ్ రహా హై వాళ్ళ మనసు ఏమంటుందో, और अपनी सुई कहाँ गिरी है और మరియు अपनी सुई వాళ్ళ సూది, కహా ఎక్కడ, గిరి హై పడిందో అనేది ఆలోచించరు అని. मित्रों, शायद ऐसे ही आज के युवा अपने भविष्य को लेकर सोचते हैं कि लाइट कहाँ जल रही है. మిత్రులారా, బహుశా ఇదే విధంగా నేటి యువత వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. वो ये नहीं सोचते कि अपना दिल क्या कह रहा है और अपनी सुई कहाँ गिरी है. వాళ్ళు వాళ్ళ మనసు ఏమంటుందో, వాళ్ళ సూది ఎక్కడ పడిందో అనేది ఆలోచించరు. हमें ये जानने की कोशिश करें कि हम किस क्षेत्र में अच्छा कर सकते हैं. हमें మనం ఏ జాన్నేకి కోషిష్ కరేంకి అంటే తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సింది ఏమిటంటే, हम किस क्षेत्र में, क्षेत्र అంటే విభాగం, हम మనం కిస్ क्षेत्र में ఏ విభాగంలో अच्छा कर सकते हैं బాగా చేయగలము, और उसी में आगे बढ़े और మరియు उसी में అంటే ఆ విభాగంలోనే అందులోనే, आगे बढ़े అంటే ముందుకు సాగాలి. నాకి भेड़ चाल चलते हुए किसी ऐसे क्षेत्र में घुस जाए जिसमें बाकी लोग जा रहे हैं. భేడ్ చాల్ అంటే ఇక్కడ గొర్రెల నడవడిక. నాకి భేడ్ చాల్ చల్తే హుయే అంతే, నాకి అంటే అంతే కానీ, భేడ్ చాల్ చల్తే హుయే గొర్రెల నడవడికలాగా, కిసి ఏసే క్షేత్రమే అంటే కిసి ఏసే క్షేత్రమే ఏదో ఒక విభాగంలో, మే ఘుస్ జాయే జిస్మే బాకీ లోగ్ జా రహే హే అంటే ఏ విభాగంలో అయితే అందరూ వెళ్తున్నారో అందులో దూరిపోకూడదు అన్నట్టు అర్థం. అంతేగాని గొర్రెల నడవడికలా మిగతా వారు ఏ విభాగంలో అయితే వెళ్తున్నారో అందులో దూరిపోకూడదు అని అర్థం. హమే ఏ జాన్నే కి కోషిష్ కరేం కి హమ్ కిస్ క్షేత్ర మే అచ్చా కర్ సక్తే హే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాల్సింది ఏమిటంటే, మనం ఏ విభాగంలో బాగా చేయగలము, और उसी में आगे बढ़े మరియు అందులో ముందుకు సాగాలి. నాకి भेड़ चाल चलते हुए किसी ऐसे क्षेत्र में घुस जाए जिसमें बाकी लोग जा रहे हैं అంతేకాని గొర్రెల నడవడికల మిగతా వారు ఏ విభాగంలో అయితే వెళ్తున్నారో అందులో దూరిపోకూడదు. హలో లర్నర్స్, మీరు కథ విన్నాక మీ సొంతంగా హిందీలో కథ చెప్పడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మళ్ళీ వీడియో చూడండి. ఇలా మీరు పదే పదే ప్రయత్నిస్తే హిందీ సులువుగా నేర్చుకోగలుగుతారు.